అందరికీ నమస్కారం అండి. ఉద్యోగులందరికీ కూడా సూపర్ గుడ్ న్యూస్. పెండింగ్ బిల్లుల చెల్లింపులకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఎంప్లాయీస్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో ఈ అప్డేట్స్ కోసం తెలుసుకుందాం. ముందుగా ఈ ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకి సంబంధించి గుడ్ న్యూస్. నిధుల చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సీనియర్ సిటిజన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వంజరి కృష్ణ గారు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు గారితో కలిసి టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన ఎండీ ఈ నెల నుంచే బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ఫైనాన్షియల్ అడ్వైజర్కు ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఎలక్ట్రికల్ బస్సులుగా హైదరాబాద్ నగరంలో 240 ఆర్టీసీ బస్సులకు కిట్లు అమర్చి ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చి త్వరలోనే రోడ్లపైకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. దీని ద్వారా సుమారు 500 మంది డ్రైవర్లకు ఉపాధి లభించబోతుందని పేర్కొన్నారు. అలాగే బర్కత్పూర్లోని రీజనల్ ప్రొవిడెంట్ ఫండ్ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్ సురేష్ను కలిసి హయ్యర్ పెన్షన్ అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఈ నెలలోనే హయ్యర్ పెన్షన్కు చెల్లింపులు చేసిన వారికి మంజూరు చేస్తామని, అనంతరం పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకి సంబంధించి 52.8% చేరిన కరువు బత్యం అని చెప్పేసి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగుల డిఆర్ఎస్ అలవెన్స్ 52.8%కి చేరుకుంది. ఇప్పటి వరకు 50.7%గా ఉండగా శుక్రవారం మరో 2.1% డిఏను ప్రభుత్వం అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. ఈ ఏడాదికి సంబంధించిన జనవరిలో ప్రకటించాల్సిన తొలి విడత డిఏ పెండింగ్లో ఉండడంతో దాన్ని చెల్లించాల్సిందిగా ఉద్యోగులు కొంతకాలంగా ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. కానీ ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకోకుండా దాటివేస్తూ వచ్చింది. శుక్రవారం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు, ఇతర ఉన్నత అధికారులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యి దీనిపై చర్చించారు. అనంతరం 2.1% డిఏను ప్రకటించడం జరిగింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ కరువు బత్యం మొత్తం చెల్లించినట్లయితే అయింది. గతంలో 6-7 విడతలుగా డిఏ పెరిగిపోగా గత ప్రభుత్వం చివరిలో కొన్ని విడతలు, ప్రభుత్వం మరికొన్ని విడతలు డిఏను ప్రకటిస్తూ వస్తున్నాయి. సో 3 నెలలుగా పెండింగ్లో ఉన్న తాజా విడత డిఏ కూడా ఇప్పుడు ఉద్యోగుల జీతంతో కలిసిపోనుంది. ఈ పెంపు వల్ల సంస్థపై ప్రతి నెల 2,82,00,000 మేర ఆర్థిక భారం పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.